హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ షేక్ అయితే రేష్మా. ఇప్పుడైతే ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో కలర్ఫుల్గా ఉండే మనమైతే కర్బూజకాయ కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. నేనైతే ఇక్కడైతే 6 ఐస్ క్రీమ్ వరకు అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. చూడండి, మరెందుకు ఆలస్యం, ఈ వీడియో అయితే మనమైతే ఇప్పుడైతే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. చూడండి, ఒక బౌల్ తీసేసుకొని కర్బూజకాయ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ మాదిరి అయితే కట్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా అయితే కట్ చేసుకున్న పీసెస్ని అయితే ఇందులోకైతే ఇలా అయితే కొద్దిగా అయితే యాడ్ అయితే చేసేసుకొని ఒక కప్పు వరకు అయితే షుగర్ అయితే ఇందులోకైతే మనమైతే వేసేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు అయితే కాచి చల్లార్చిన పాలైతే మనమైతే ఇందులోకైతే వేసేసుకొని ఇదైతే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయితే పాలైతే వేసేసుకొని ఇలా అయితే గ్రైండ్ చేసేసుకొని ఉంటలు లేకుండా గ్రైండ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని ఈ గ్రైండ్ చేసిన ఐస్ క్రీమ్స్ ఇదైతే పక్కనైతే పెట్టేసుకొని ఇలా 6 గ్లాసెస్ అయితే తీసుకొని ఇందులోకైతే ఇలా పోసేసుకొని ఐస్ క్రీమ్ పుల్లని అయితే ఇందులో పట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే 30 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడే ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అయితే మనకైతే 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూస్తున్నాను కానీ లైక్స్, కామెంట్స్, షేర్స్ అయితే చేయటం లేదు. ప్లీజ్